ఆ, నీ ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారమునకు ఒప్పుకొనము. చిన్ని ప్రార్థన చేస్తాను వాక్యం నిమిత్తం. ప్రేమగల తండ్రి, కృపగల దేవవందనమునైనా ఈ సమయమందు చదవబడిన లేఖన భాగాన్ని విరిచి వడ్డించండి. కూడి వచ్చిన నీ పిరిబిడ్డలమైన మమ్మలను ప్రభువా నీ వాక్యం చేతనైనా ఆదరించండి. వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మను దయచేయండి. మరి ముఖ్యంగా నిలబడిన దాసుని మరుగుపరచండి. దాసుని ముఖాంతంలోంచి మీరే మాట్లాడండి. ఈ సమయాన్ని ప్రభుని దాసుని అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు కూడా సంపూర్ణమైనటువంటి మీ స్వాధీనములో ఉంచుకొని నీ దాసుని నోటికి బోరగా మీరే ఉండి ఈ రాత్రిని బిడ్డలమైన మా అందరితో మాట్లాడమని సమయాన్ని, స్థలాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం రాసింది ఎవరండి? సామెతల గ్రంథం రాసింది ఎవరు? సొలొమోను మహారాజు గారు. ఎవరి కుమారుడినా? దావీదు గారి యొక్క కుమారుడు. ఈ సామెతలు రాసేటటువంటి జ్ఞానము సొలొమోను గారికి ఎలాగొచ్చింది అంటే, దేవునిని 1000 దహన బలులు అర్పించి దేవునిని ప్రసన్నం చేసుకుని దేవుని దగ్గర నుంచి ఈ జ్ఞానాన్ని సొలొమోను మహారాజు పొందుకుని ఈ సామెతల గ్రంథం అయిన మన కొరకు అయినా రాసి ఉంచారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవునిని ప్రసన్నం చేసుకోవడం అంటే దేవునిని మన ముందు సత్కారం చేయించుకోవడానికి, ఆయన మన ముందు కనపడి మనలను ఆదరించాలి అంటే, ఆయన మన ముందు అయినా నిలబడాలంటే ఎంత ధన్యత చేసుకుంటే దేవుడు మనకు కనబడతాడు అన్నది మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సామెతల గ్రంథంలో రాసినటువంటి సామెతలన్నీ కూడా మానవుని జీవితంలో మనిషి నడవవలసినటువంటి నడవడికల గురించి ఈ పరిశుద్ధ గ్రంథం చాలా విషయాలు మన కొరకు రాసి ఉన్నారు. చెప్పిన మాటలే చదవడానికి ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు సమయం ఉండదు. కానీ ఈ పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథం మీరు కనుక చదివగలిగి వాటిని కనుక అనుసరించగలిగితే దేవుడు మిమ్మలను ఉన్నతమైన స్థితికి, ఉన్నతమైనటువంటి స్థితిలో మిమ్మల్ని ఉంచి ఆయన మీ కాపుదల ఆయన మీకు దయచేస్తున్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తేటగా తెలియచేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈయన చెప్తున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, అర్థం చేసుకుంటే, మొట్టమొదటిగా ఉన్నటువంటి మాట ఏముంది? నీ ప్రవర్తన. ఎవరి ప్రవర్తన? మనుషులమైనటువంటి మన ప్రవర్తన ఎలాగుండాలో సొలొమోను మహారాజు గారు దేవుని జ్ఞానము చేత వ్రాసినటువంటి సామెతల గ్రంథంలో ఉన్నటువంటి ఈ యొక్క సామెత 3వ అధ్యాయము 6వ వచనం. నీ ప్రవర్తన, మానవునికి ఉన్నటువంటి ప్రవర్తనలో చాలా శ్రేష్టముగా ఉండాలని ఈ పరిశుద్ధ లేఖనం మనకి తెలియచేయబడుతుంది. మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనిషికి ఏది ముఖ్యం? ఇల్లు, వాకిలి, సంపద, పిల్లలు, భార్య, వీటన్నిటితో పాటు ఆస్తులు, బంగారం, ధనము, వెండి, వజ్రాలు, ఇవన్నిటితో పాటు డబ్బు, ఆస్తి, అంతస్తుల కంటే బైబిల్ ఏం చెప్తా తెలుసండి? డబ్బు, ఆస్తి, అంతస్తుల కంటే శ్రేష్టమైనది ఏమిటి అని కనుక మనం ఆలోచన చేసి బైబిల్ని అడిగితే, పరిశుద్ధ గ్రంథాన్ని అడిగితే, దేవుణ్ణి అడిగితే, దేవుడు మనకు తెలియజేసేటటువంటి మాట ఏంటో తెలుసండి? మనిషికి ముఖ్యమైనది ప్రవర్తన ఒకటే అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. నీ ప్రవర్తన బాగుంటే నీవు బాగుంటావు. నీవు బాగుంటే నీ కుటుంబం బాగుంటుంది. నీ కుటుంబం బాగుంటే చుట్టుపక్కల వారు బాగుంటారు. చుట్టుపక్కల వారు బాగుంటే దేశమంతా కూడా బాగుంటుంది. మానవుని జీవితంలో శ్రేష్టమైనది ఏమిటి అంటే ప్రవర్తన. అందుకు ఈ ప్రవర్తన గురించి సొలొమోను మహారాజు చెప్పినది ఏంటంటే,
నీ ప్రవర్తనకు ఇంకొక మాట కూడా మనం కలుపుకున్నట్లయితే ఈ ప్రవర్తనలో కూడా అలవాట్లు అని కూడా చేర్చుకోవచ్చు. అలవాట్లు, నడవడిక. ప్రవర్తనకు మరొక విబ్రివేషన్ చెప్పుకోవాలంటే నడవడికలు, అలవాట్లు అని కూడా మనం దీంట్లో జత చేర్చుకోవచ్చు. ప్రవర్తన అంటే అలవాట్లు, నడవడికలు. మనము కలిగి ఉన్నటువంటి నడవడికలను బట్టి, అలవాట్లను బట్టి ఈ ప్రవర్తనకు చాలా శ్రేష్టమైనటువంటి విషయము ఉన్నదని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. అయితే దేవుడు నిన్ను దీవించాలి, దేవుడు నిన్ను ఆదుకోవాలి, దేవుడు నిన్ను కాపాడాలి అంటే ఈ ప్రవర్తనకు ఒక ట్యాగ్ దేవుడు తగిలించి ఇక్కడ చెప్తున్నాడు. ఏమని? నీ ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారమునకు నీవు ఒప్పుకొనిన ఎడలా. ఎవరు ఒప్పుకోవాలండి? నీవే. దేవునికి ఇష్టం నువ్వు శ్రేష్టమైన జీవితం జీవించడం, దేవునికి ఇష్టం నువ్వు మంచిగా బ్రతకడం, దేవునికి ఇష్టం నువ్వు దేవుని సన్నిధానంలో ఆశీర్వాదాలు పొందుకోవడం, దేవునికి ఇష్టము నీవు ఫలాభివృద్ధి పొంది దినదినము ఎదగడం దేవునికి ఇష్టం. అయితే దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలన్నిటిని కూడా మనము జరిగించుకుని ముందుకు వెళ్ళాలంటే మన పనిపాట్లలో, మన అలవాట్లలో, మన ప్రవర్తనలలో ఎవరికి అధికారం ఇవ్వాలి? మన ఇంట్లో దొంగోడికి అధికారం ఇచ్చామనుకోండి, ఏం చేస్తాడు? మనం అటు ఇటు చూసినప్పుడు ఏదోటి పట్టుకుని పోతాడు. అదే మన ఇంట్లో పక్కింటి వాళ్ళకి అధికారం ఇచ్చామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? మిమ్మల్ని మంచి త్రోవ నడిపించకుండా చెడ్డ త్రోవను మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు. అలాగే చదువుతున్న పిల్లల్ని, పని చేసుకుంటున్న వారిని, వారి అధికారం, వారు చేస్తున్న పనులలో, అలవాట్లలో, ప్రవర్తనలలో వారికి వారే వారి ప్రవర్తన బట్టి వారు బాగుపడలేరు. ఎవరు బాగుపడలేరు. ఈ రోజున భూమి మీద చాలామంది ఉన్నారండి. కొంతమంది బాగుపడి ఆస్తులు సంపాదించుకుని, ఇల్లు కట్టుకుని, పిల్లలను పెంచుకుంటూ, చదివించుకుంటూ బాగుపడేవారు చాలామంది ఉన్నారు. కొంతమంది ఇంటిని వదిలేసి, ఇంటిని పట్టించుకోకుండా, భార్యను పట్టించుకోకుండా, పిల్లల్ని పట్టించుకోకుండా ఏం చేస్తారు? వాళ్ళే వాళ్ళ సంతోషం కోసం, వారి ఆనందం కోసం వారే జీవిస్తున్న వారు కూడా భూమి మీద ఉన్నారు. అయితే ఇక్కడ మనము చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ప్రవర్తన బాగుండాలి, మన నడవడిక బాగుండాలి, మనం ఆశీర్వదింపబడాలి. ఇది దేవుని కోరిక కదా. ఆ కోరిక నెరవేర్చబడాలంటే మొట్టమొదటిగా మనము దేవునికి, మన మీద, మన ప్రవర్తన మీద అధికారాన్ని దేవునికి అప్పగించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున చాలామంది నేను నా ఇష్టం అంటూ ఉంటారు. ఏమంటారు? నేను నా ఇష్టం. దేవుడు ఏమన్నాడు? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నాడు. వీళ్ళు ఏమంటారు తెలుసా? నేను చెప్పిన మాట తప్ప ఇంకో పాట మీరు పలకడానికి వీలు లేదు అంటారు వీళ్ళు. అంటే వీళ్ళ ప్రవర్తనను వీళ్ళే కంట్రోల్ చేసుకుందామని ఆలోచన చేస్తూ ఉంటారు. వీరి ప్రవర్తన చేత వీళ్ళే బాగుపడిపోదామని అనుకుంటూ ఉంటారు. వీళ్ళకున్నటువంటి ప్రవర్తన యొక్క విశేషాన్ని బట్టి మేమే బాగుపడతాం, మాకు ఎవరు సహాయం చేయక్కర్లేదు అనుకుంటూ ఉంటారు. అందుకే చాలామంది దేవుడంటే ఇష్టం లేని వారు భూమి మీద చాలామంది ఉన్నారు. దేవుడంటే ఇష్టం లేనివారు, దేవుని మాటలన్నా ఇష్టం లేని వారు కూడా చాలామంది ఉన్నారు. కారణం ఏంటో తెలిసింది? దేవునికి ఇష్టం కాని పనులు చేస్తున్నప్పుడు దేవుడు చేయొద్దు, అది ఆగు అంటాడు. దేవుని అధికారానికి మనం లోబడి మన ప్రవర్తన అంతట్లో దేవునికి అధికారాన్ని కనుక మనం అప్పగిస్తే, దేవా నీవే నా ప్రవర్తన అంతట్లో అధికారిగా ఉండు, నేను ఎలాగెళ్ళాలి, ఎలాగ తిరగాలి, ఏం చూడాలి, ఏం చూడకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు, ఎక్కడ నిలవాలి, ఎక్కడ నిలవకూడదు, ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు, ఎక్కడ నేను జీవించాలి, ఎలా జీవించాలి అన్నది దేవుడిని అడిగితే దేవుడు చెప్తూ ఉంటాడు. కానీ ఇవన్నీ కూడా కంట్రోల్ దేవుడు చేస్తున్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే బాధ కలుగుతూ ఉంటుంది. దేవుడు వీటన్నిటిని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడు? నీ ప్రవర్తన అంతట్లో దేవునికి అధికారం గనక నీవు ఇస్తే. ఆదివారం కదండి చికెన్ తెచ్చుకుందామండి, దేవుడు వద్దు, ఒళ్ళు పాడవుతుంది, ఆరోగ్యం బాగోదు అన్నాడు అనుకోండి, మనం ఏమంటాం?
చిచ్చి ఆదివారం కూడా చికెన్ లేకపోతే ఏమిటి ప్రభా, నేను నా ప్రవర్తన అంతట్లో అధికారాన్ని నిన్ను తీసేశాను అంటే. నీకు ఇష్టమని చేసినప్పుడు, ఇష్టమని అనుసరించినప్పుడు, ఇష్టమని కాదనకుండా అన్నప్పుడు మాత్రం దేవుడు కావాలి నీకు. చెడ్డ వాటిని చేస్తున్నప్పుడు నువ్వు చేయొద్దు అంటే మాత్రం దేవుడు మనకు అవసరం లేదు. అందుకోసం భూమి మీద చాలామంది దేవుడంటే వ్యతిరేకించి దేవునికి దూరంగా బ్రతకడానికి గల కారణాలు ఏమిటో తెలిసింది. నువ్వు చేసే పనులన్నీ దేవుడు అడ్డు పెడుతూ ఉంటాడు కనుక. ఏమేమి అడ్డు పెడుతూ ఉంటాడు? చేసే పనులన్నీ కూడా, చూసే వాటిని, తినే వాటిని, మాట్లాడే వాటిని, క్రియలను, పనులను అన్నిటిని కూడా దేవుడు అడ్డు పెడుతూ ఉంటాడు. ప్రతి విషయానికి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు మీకు కనబడుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తప్పు చేస్తున్నప్పుడు దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంటుంది, మాట్లాడుతూ ఉంటుంది, మనసులో మాట్లాడుతుంది, హృదయంలో మాట్లాడతాయి. నువ్వు తప్పు చేస్తున్నావు, దొంగతనం చేస్తున్నావు, వ్యభిచారం చేస్తున్నావు, అబద్ధం ఆడుతున్నావు, మోసం చేస్తున్నావు, ఎదుటివారిని తిడుతున్నావు. ఎందుకు తిడుతున్నావు? నీకు తెలుసుండి కూడా ఎందుకు తిడుతున్నావు? తెలుస్తుంది ఎందుకు చేస్తున్నావు అని హృదయంలో మనకు అంతరాత్మ మాట్లాడుతూ ఉంటుంది. కానీ దాన్ని ఏం చేస్తాం తెలుసా? మనం ఒక పెద్ద రగ్గు తీసుకొచ్చి దాన్ని కప్పేసి మాట్లాడకుండా నోరు మూసేస్తాం. అవసరమైతే నోటికి బ్యాండేజీ వేసేస్తాం. ఎందుకంటే అది నిజం చెప్తూ ఉంటుంది అంతరాత్మ. అంతరాత్మ మనకు నిజము తెలియజేస్తుంది. అంతరాత్మ పెట్టింది ఎవరు? దేవుడే. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూసిదరు. అంటే నీ హృదయము శుద్ధిగా ఉంటే, నీ హృదయము శుద్ధితో ఉంటే దేవుని నువ్వు చూసేటటువంటి కన్నులు దేవుడు నీకు దయచేస్తాడు. అందుకే మన ప్రవర్తన ఎలా ఉండాలంటే నీతిమత్వముగా ఉంటే దేవుడు మనలను దీవించేవాడు ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ప్రవర్తనలో రెండు రకాలు ఉంటాయి: మంచి ప్రవర్తన, చెడ్డ ప్రవర్తన, నిజమైన ప్రవర్తన, దుష్ట ప్రవర్తన. మంచి ప్రవర్తన, చెడ్డ ప్రవర్తన మనకు తెలుస్తుందండి. 100% తెలుస్తుంది మనకి. ఇది మంచిదో చెడ్డదో మనకు తెలుస్తుంది. ఒకవేళ ఇవాళ తెలవకపోయినా 2 రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత, 2 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత మనం ఏం చేసాము, దానికి వచ్చిన ఫలితాన్ని బట్టి, ఫలాన్ని బట్టి, దానికి వచ్చిన సిక్కులను బట్టి, సికాకులను బట్టి మంచిదో చెడ్డదో మనకు దేవుడు తెలియజేస్తాడు. దాన్ని మాత్రం మనం తప్పకుండా చూస్తాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ఈ ప్రవర్తన చాలా మానవునికి చాలా శ్రేష్టమైనది. కిరీటాన్ని తెచ్చేది ఈ ప్రవర్తనే, అందలాలు ఎక్కిచ్చేది ఈ ప్రవర్తనే, అందలాల మీద ఉన్నవాడిని కిందకు పడద్రోసేది ఈ ప్రవర్తనే, అలాగే బాగున్న వాడిని కూడా చెడగొట్టేది కూడా ఈ ప్రవర్తనని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. కల్మషము లేనటువంటి ప్రవర్తన ఎవరైతే కలిగి ఉంటారో వారు దేవునితో పాటు నడుచుకుంటూ వెళ్తారని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. కనుక చాలా విషయాలు ఈ ప్రవర్తన గురించి పరిశుద్ధ గ్రంథంలో మనకు దేవుడు రాసి ఉంచాడు. ఈ సందర్భంలో మంచి ప్రవర్తనకు సాదృశ్యంగా ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తానండి. ఎవరైనా కొట్టినా పడ్డాడు, తిట్టినా పడ్డాడు, గోతులో తోసేసినా పడ్డాడు, నాన్నలే కదని వారి మీద కోపం పెట్టుకోలేదు. నన్ను వీరు ఒక రోజున శ్రమ పెట్టారు, ఇబ్బంది పెట్టారు కనుక వారి మీద కక్ష తీర్చుకుందామని కక్ష తీర్చుకోలేదు. అలాగే ఇన్ని ఇబ్బందులు పడుతున్నా, ఇన్ని బాధలు పడుతున్నా, ఇన్ని వేదనలు పడుతున్నా కానీ తన ప్రవర్తన అంతట్లో ఎక్కడైనా తప్పు చేశాడంటే కించెత్తు తప్పు చేయకుండా జీవించాడు. ఎవరైనా? యేసేపు గారు. యేసేపు యొక్క జీవితంలో తన ప్రవర్తన అంతట్లో దేవుడు శబాష్ అన్నాడే కానీ యేసేపు నువ్వు నడుస్తున్న మార్గం మంచిది కాదయ్యా అని ఎప్పుడు అనలేదు. ఎంత బాధ అండి. కళలు వచ్చి తల్లిదండ్రులు చెప్తే, కళలు వచ్చి అన్నగారులు చెప్తే పగబడితే యేసేపు ఏమనుకోవాలి? నా మీద మీరు పగబడుతున్నారా, రేపు ఈ కళలు నెరవేరిన తర్వాత మీ వంతు చూస్తాను అనుకోవాలి కదా. అటువంటి విషయంలో కూడా యేసేపు ఏ మాత్రము తన ప్రవర్తన అంతట్లో కూడా నీతిమంతుడుగాని యేసేపు జీవించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శ్రమలు కొద్ది కొద్దిగానే మనకు కనబడుతూ ఉంటాయి. కానీ శ్రమలను తట్టుకుని ప్రవర్తనలో మనం నిలబడి మంచి ప్రవర్తన కలిగి మనం జీవిస్తున్నప్పుడు ప్రియదేవుని దేవుడు మనలను అందలాలకు ఎక్కిస్తూ ఉంటాడు. ఆయన నడిపింపుకు మనము ఒప్పుకోవాలి. మన ప్రవర్తన అంతట్లో దేవునికి అధికారం ఇచ్చేయాలి. అలాగే అధికారాన్ని ఇచ్చేస్తే దేవుడు అన్ని విషయాలు మనకు
మేలును అనుగ్రహిస్తాడు. చాలామంది చేసే పని ఏమిటంటే వారి ప్రవర్తన వారికే నచ్చదు, అయినా కానీ అట్టి ప్రవర్తన వారు విడిచిపెట్టరు. దేవునికి ఇష్టం కానిది ఒక మాట ఉంటుందండి, ఏంటో తెలుసండి? నీవు ఈ లోకంలో చెడిపోవద్దు, ఎదుటి వారిని చెడపోద్దు. చెడిపోవడానికి కారణాలు చాలా ఉంటాయి, పాడైపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. ఆ కారణాల్లో కొన్ని కారణాలు అపోస్తలుడైన పౌలు గారు మొదటి తిమోతికి రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయము 12వ వచనంలో ఆయన మనకు తేటగా తెలియజేశారండి. తేటగా పౌలు గారు రాసినటువంటి మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ఈ సందర్భంలో చదువుదామండి. చూడండి, 4వ అధ్యాయము 12వ వచనం చదవండి. 11, 12 కలిసి ఉంటుంది, మీరు ఇబ్బంది పడకండి, చదవండి అమ్మా. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని, జాగ్రత్తగా వినండి, మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా నీవు ఉండు. దేవునికి స్తోత్రం కలుగునగాక. జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే ప్రవర్తనలో ఇముడి ఉన్నటువంటి లక్షణాలను ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మొట్టమొదటి లక్షణం ఏంటండి? మాట. దేవుడు వాక్యం అడిగింది, మాటలో తప్పని వాడు చాలా శ్రేష్ఠుడు అన్నాడు. నువ్వు మాటలో తప్పకుండా ఉంటే అన్నిటిలో కూడా నువ్వు తప్పకుండా ఉంటావు. మాట అంటే ఏంటి? పనికి వస్తానన్నావు, కూలి పనికి వస్తానన్నావు, ఎవరికి ఏదో చేస్తానన్నావు, చేస్తానన్న దాన్ని బట్టి నువ్వు కనుక ఒకవేళ మాట తప్పకుండా వెళ్ళి చేస్తే అన్ని పనులు నువ్వు అట్టి రీతిగా మాట తప్పకుండా చేస్తావు. కానీ మాట కనుక ఒక్కసారి తప్పవంటే రెండోసారి తప్పుతావు, మూడోసారి తప్పుతావు, నాలుగోసారి కూడా తప్పుతావు. మాట యందు తప్పనివాడు, మాటను తప్పనివాడు శ్రేష్ఠుడు. అందుకే మొట్టమొదటిగా ఇక్కడ ప్రవర్తనలో ఉండవలసినటువంటి మొట్టమొదటి మాట ఏంటో తెలిసిన మాట. మన మాట ఎలా ఉండాలండి? చాలా శుద్ధమైనదిగా, శ్రేష్టమైనదిగా, మన మాట స్వచ్ఛమైనదిగా ఈ లోకంలో ఉండాలి. కొంతమంది మాట్లాడితే అసలు సమస్య లేదనమాట. ఎదుటివాడు ఇది గుణపాలతో గుచ్చి ఆయన చంపేసినట్టే కొన్ని మాటలు ఉంటాయి. ఆ మాటలు బయటవారు మాట్లాడవచ్చు, అన్యులు మాట్లాడవచ్చు, కానీ దేవుని నమ్మినటువంటి నీవు అటువంటి మాటలు మాట్లాడకూడదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నీ మాట శ్రేష్టముగా ఉండాలి. మనిషిని పాడు చేసేది ఏంటంట? బయట తిన్న వస్తువులన్నీ తిని కడుపులోకి వెళ్ళి బహిర్భూమిలోకి వెళ్ళిపోతాయి, కానీ హృదయములో నుండి వచ్చేదే నిన్ను పాడు చేస్తుందని బైబిల్ తెలియజేస్తుంది. దేవుని వాక్యం ఏమంటుంది? హృదయము లోపల నుండి వచ్చేదే నిన్ను అపవిత్రపరుస్తుంది. మంచి మాటలు మాట్లాడితే అపవిత్రం కాదు, కానీ చెడ్డ మాటలు మాట్లాడితే మన హృదయము అపవిత్రం అవుతుంది. ఎన్ని సంవత్సరాలు దేవునితో ఉండి, దేవునిలో జీవించి, దేవునిలో బ్రతికి ఒక్కరోజు ఎవరినన్నా కానీ అపవిత్రంగా మాట్లాడితే, ఒక్కరోజు ఎవరినన్నా కనుక మనం తిట్టినట్టయితే, ఒక్కరోజు మన మాటలో కనుక ఏదైనా తేడా వస్తే ఇన్ని సంవత్సరాలు చేసిన భక్తి అంతా ఏమైపోతుందో తెలుసండి? లోకులు చెప్తూ ఉంటారు, బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయిందిరా అంటారు. పన్నీర్ని బూడిదలో పోతే ఇంకేమవుతుంది? బూడిదే. పన్నీర్ని ఏం చేసుకోవాలి? ఒంటి మీద జల్లుకోవాలి, పన్నీరును వస్తువుల మీద జల్లుకోవాలి. దాని సువాసన, చాలా శ్రేష్టంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. బూడిదలో పోతే అది ఏమీ కూడా పనికిరాదు. బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది అంట, చూసారా? అలాగే ఎన్ని సంవత్సరాలు నువ్వు భక్తి చేసినా, ఎన్ని సంవత్సరాలు దేవుల్లో నడిచినా, దేవుల్లో కాపాడినా, దేవుళ్ళు కనపడినా, ఒక్కరోజు చాలు. నీ నోటి వెంబడి వచ్చినటువంటి మాటను బట్టి నీ బ్రతుకంతా, అప్పటిదాకా ఉన్నటువంటి భక్తి జీవితం అంతా కూడా ఏమవుతుందండి? బూడిదలో కలిసిపోయినట్టే. కనుక మినరల్ వాటర్లో ప్రియమైన బిడ్డలారా, ఒక్క డ్రైనేజీ, ఒక్క చుక్క నీరు వేయండి, ఆ డ్రైనేజీలో ఉన్నటువంటి క్రిములన్నీ కూడా మినరల్ వాటర్ నిండా లారీడు నీటిలో పోయింది. ఒక పెద్ద ట్యాంక్ తీసుకొచ్చి డ్రైనేజీలో వాటర్ ఒక మొగ్గుడు పోయింది. వేల మొగ్గులు నీరు ఉన్నటువంటి దాంట్లో ఒక్క మొగ్గు నీరు డ్రైనేజీ వాటర్ పోస్తే ఆ నీరంతా ఏమవుతుంది?
చెడిపోతుంది. బాగుంది కదా. అలాగే చెడిపోయినటువంటి వాటర్లో మినరల్ వాటర్ తీసుకొచ్చి ట్యాంకులు పోయింది, అది బాగుపడుతుందా? బాగుపడు, శుద్ధి అవ్వదు. కనుక భక్తి జీవితం, న్యాయమైన జీవితం, పవిత్రమైనటువంటి జీవితాన్ని పాడు చేసేది ఒక్క మాట. బైబిల్ గ్రంథం అంతకు చెప్తుంది, నీ మాటలోను, నడవడికలోను, చూపులోను, చేష్టలోను నువ్వు చాలా తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఇది నువ్వు చేసే పనులు కాదు. ఇంతకని సాతానుగాడు నిన్ను పడగొట్టడానికి, నిన్ను పాడు చేయడానికి, వాడి వచన నిన్ను చేసుకోవడానికి సాతాను చేసేటువంటి కుట్రలో ఇది ఒక భాగం. నీ నోటి ద్వారాగా నిన్ను అపవిత్రపరచడం, నీ నోటి మాటల ద్వారా నిన్ను అపవిత్రపరచడం సాతానుగాడు చేసేటటువంటి కుట్రలో ఇదొక భాగం. అందులో పడిపోతున్నాం మనము. ఈ యొక్క సాతానుగాడు చేసే కుట్రలో పడిపోకుండా ఉండాలంటే మాటలో మనం పవిత్రంగా ఉండాలి. మాట్లాడే విషయంలో మనం చాలా తస్మత్ జాగ్రత్తగా ఉండాలి. నేను దేవుని బిడ్డను కదా అనుకుని నువ్వు మాట్లాడాలి. ఏ మాట మాట్లాడినా నేను దేవుని బిడ్డను కదా, దేవుడు నన్ను తన రక్తంతో కడుగాడు కదా, నన్ను ఆయన నిలబెట్టుకున్నాడు కదా, నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కదా, రేపన్న రోజున ఆయన సన్నిధానం నాకు స్థలం ఇస్తాన్నాడు కదా, ఆయనతో పాటు నన్ను కూడా ఆయన కూర్చోబెడతాన్నాడు కదా, ఆయన నన్ను జీవ కిరీటం ఇచ్చి నన్ను బహుమతిగా నన్ను చేర్చుకుంటాన్నాడు కదా, అటువంటిప్పుడు నేను అంత జాగ్రత్తగా ఉండాలి అని దేవుడు నిన్ను కోరుకున్నాడు కనుక, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కనుక నువ్వు మాట్లాడే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. అందుకే చదవబడిన దాంట్లో ఏంటో చూడండి, యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుము కానీ మాటలో తృణీకరిస్తాను నేను. యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనివ్వకుండా చూసుకో, మొట్టమొదటిది. రెండవది, మాటలో కూడా నిన్ను తృణీకరింపనీయకుండా నీవు చూసుకోవాలని పరిశుద్ధ గ్రంథం మొట్టమొదటిగా మనకు తెలియచేయబడింది. రెండో మాట ఏమిటి అక్కడ? ప్రవర్తనలో, అంటే మన క్రియలలో, మన వాడుకలో, మన పనులలో, వీటిలో కూడా మనము జాగ్రత్తగా ఉండాలి. మూడవది, ప్రేమలో. అబ్బా, ప్రేమ గురించి బైబిల్ గ్రంథం అంతా చెప్పినటువంటి ప్రేమ అంతా కూడా చాలా శ్రేష్టమైన ప్రేమది, ధన్యమైన ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ, అద్భుతమైన ప్రేమ, యేసుక్రీస్తు ప్రేమ. అంటే మాటలో జాగ్రత్తగా ఉండాలి. రెండవది, ప్రేమించడంలో కూడా నీవు జాగ్రత్తగా ఉండాలి. రెండవది ఏంటో తెలిసింది, ప్రేమలో ఉన్న లక్షణాలు చాలాసార్లు మనం చదువుకున్నాం. ప్రేమలో ఏమేమి లక్షణాలు? సహిస్తుంది, ఓర్చుకుంటుంది, తొందరపడదు, అపకారము తలంచదు, గర్వంగా మాట్లాడదు. ఇవన్నీ ఉంటాయి ప్రేమలో లక్షణాలు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవాలని దేవుడు చెప్పిన మాటలో ఇవన్నీ ఉంటాయన్నమాట. ప్రేమ, నేను దేవుని ప్రేమను కలిగి ఉన్నాను అని నువ్వు చెప్పడానికి గల కారణం ఏంటో తెలిసింది, నీవు ప్రేమ కలిగి నువ్వు జీవిస్తున్నప్పుడు నీ ప్రవర్తనలో కానీ మాటలో కానీ ఎక్కడా కూడా నీవు తడబడవు. నువ్వు చేసే పనులన్నీ రేపు దినాన ఇక్కడ నీకు కనపడకపోవచ్చు, ఇక్కడ నీకు తెలవకపోవచ్చు. సాతానుగాడు అక్కడ మీటింగ్లు పెడతాడంట. సాతానుగాడు అక్కడికి వెళ్ళి మీటింగ్ పెడతాడు. ఏమని? యోబు గురించి మీటింగ్ పెట్టాడు. ఏమని పెట్టాడు మీటింగు? ప్రభా, నా సాతానుతో దేవుడు చెప్పిన మాట ఏంటి? నా భక్తుడైన యోబును చూసావని సాతానుతో చెప్తే వాడేమన్నాడు? చాలే ప్రభా, చూశాను, ఆడు చుట్టూ నువ్వు కంచి వేసావు కాబట్టి వాడు అలాగొన్నాడు, నువ్వు కంచి తీసాయి, ఆడ సంగతి ఏంటో నేను చూసుకుంటాను అన్నాడా లేదా? అటువంటిప్పుడు ఈ లోకంలో సాతానుగాడు ఏం చేస్తాడు చూస్తాడు, దేవుని సన్నిధానికి మనం వెళ్ళకుండా ఆడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మన ప్రయత్నాలు మనం చేసుకుంటూ ఈ లోకంలో భక్తిగా జీవించాలి, దేవుని బిడ్డగా జీవించాలి, దేవుని సన్నిధానంలో జీవించాలి, దేవునితో నడవడానికి, దేవుని సన్నిధానంలో ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. కనుక మాటలో మన జాగ్రత్తగా ఉండాలి. తస్మత్ జాగ్రత్త. మాటే ముఖ్యం. తిట్టడం పెద్ద గొప్ప ఏంటండి? ఒకరిని తిట్టడం గొప్ప? నువ్వు తిడితే ఆడు తిడతాడు, ఆడు తిడితే నువ్వు తిడతావు, నువ్వు కొడితే ఆడు కొడతాడు, ఆడు కొడితే నువ్వు కొడతావు. అది పెద్ద గొప్ప ఏం కాదు. మాటలోనూ ప్రవర్తనలో జాగ్రత్తగా ఉన్నవాడు దేవుని బిడ్డ. రెండవది, ప్రవర్తనలో బాగుండాలి. మూడవది, ప్రేమలో ఉండాలి. నాలుగో మాట ఏం రాయబడింది చెప్పండి అక్కడ? విశ్వాసం దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ విశ్వాసం అది? నువ్వు సరిగా మాట్లాడాలన్నా, సరిగా ప్రవర్తించాలన్నా, సరిగా ప్రేమ చూపించాలన్నా మొట్టమొదటిగా నీకు ఒక విశ్వాసం ఉండాలి. ఏటా విశ్వాసం అంటే దేవుడు నా రక్షకుడు అనే విశ్వాసం నీకు మొట్టమొదటిగా ఉండాలి. దేవుడు నాకు రక్షకుడుగా ఉన్నాడని కనుక నువ్వు తలంచకపోతే, ఆలోచన చేయకపోతే నువ్వు ఎన్నిట్లో కూడా ఫెయిల్ అయిపోతావు అనమాట.
నీకు విశ్వాసం ఉందనుకో, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నా హృదయంలో ఉన్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు అని కనుక నువ్వు విశ్వసిస్తే వీటన్నిటిని కూడా మానేస్తాను. మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, ప్రేమలో కానీ చాలా జాగ్రత్తగా ఉంటావు. పరీక్షలు రాసే పిల్లవాడు అమ్మా ఇన్వెస్టిగేషన్కి వచ్చేవారు, విజిలెన్స్ వాళ్ళు వస్తున్నారు అన్నప్పుడు, చెక్కింగ్ స్క్వాడ్ వస్తున్నప్పుడు పరీక్షలు రాసేవాడు ఎలాగొంటాడు, చాలా జాగ్రత్తగా ఉంటాడు. స్లిప్లు ఉంటే పక్కన పెడతాడు, జాగ్రత్తగా తలకాయ పెట్టి కొన పెట్టి పెన్ను పెట్టి చక్కగా రాస్తూ ఉంటారు పరీక్షలు రాసేవాడు. ఒకవేళ మీరు పరీక్షలు రాయడానికి పరీక్ష హాల్లోకి వెళ్తే తెలుస్తుంది, మరి వెళ్ళని వాళ్ళకి ఏం తెలుస్తుంది? తనిఖీ చేయడానికి వస్తున్నారు చెక్కింగ్ వాళ్ళు, చెక్కింగ్ స్క్వాడ్ వస్తుందని తప్పకల్లా మరి చెక్కింగ్ స్క్వాడ్ వచ్చేసిందని పక్కడు చెప్పుకుని పక్కన స్లిప్లను కూడా పక్కన పడి దొరికితే మాత్రం వాడు డిమానే, ఇంకేం మళ్ళీ పనికిరాడు. అలాగుంటుంది దేవునితో పని. కనుక విశ్వాసం ఉందనుకో నీకు ఏముంటుంది, అమ్మో యేసుప్రభు నాతో ఉన్నాడు, ఆయన నాతో ఉన్నాడు, ఆయన నా హృదయంలో ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు, నన్ను కాపాడుతున్నాడు, నన్ను రక్షిస్తున్నాడు. ఈ మాటలు నేను ఎలాగ మాట్లాడాలి? ప్రేమ నేను చూపించాలి కానీ ద్వేషాన్ని ఎందుకు చూపించాలి? నా ప్రవర్తన అంతా చాలా శ్రేష్టంగా ఉండాలి, నా ప్రవర్తన ఎంతేలాగా నేను ఎందుకు జరుగుతుంది నాకు అని దేవుని యందునికి విశ్వాసం ఉంటే వీటిలో నీవు చాలా జాగ్రత్తగా ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పౌలు గారు అదే చెప్తున్నాడు. పౌలు గారు చెప్పే మాటలు చాలా శ్రేష్టమని. 5వ మాట ఏమో రాయబడింది, పవిత్రత. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపవిత్రమైన పెదవులను నీ కారుతో పరలోకమందున అగ్ని బలిపేట మీద ఉన్న అగ్నితో తీసుకుని వచ్చి నన్ను నా పెదవులకి తాకించి నా అపవిత్రతను తీసివేయనైనా అని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకో తెలిసింది, అపవిత్రమైనటువంటి పెదవులు. మన జీవితంలో మనకు అపవిత్రత లేదని మనం అనుకుంటాం. మన రక్తంలో ఎన్ని జ్వరం వచ్చినోడికి రక్త పరీక్ష ఎందుకు చేస్తారు? జ్వరం ఎంత శాతం ఉందో, జ్వరం ఉందో లేదో తెలుసుకోవడానికి రక్త పరీక్ష చేస్తూ ఉంటారు. జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా, క్యాన్సర్ వచ్చినా, రోగం ఏది వచ్చినా మొట్టమొదటిగా చేసేది ఏంటంటే రక్త పరీక్షే. ఒకవేళ శరీరంలో కానీ నరాల్లో కానీ ఏదైనా ఒకవేళ తేడా ఉందంటే ఎంఆర్ఐ తీస్తారు. ఎంఆర్ఐ తీసి ఎక్స్రేలు తీసి వాటిలో ఉన్నటువంటి లక్షణాలు, చెడు లక్షణాలు ఏమున్నాయో బయటికి తీసి డాక్టర్ గారు మందులు ఇస్తూ ఉంటారు. కనుక ప్రియమైన బిడ్డలారా, ఈ సమయం అంతా మీకు జ్ఞాపకం చేస్తాను, మన పవిత్రతగా ఉన్నామో లేదో మనకు చెప్పేది ఎవరు? దేవుడే. మనము పవిత్రంగా ఉన్నామో అపవిత్రంగా ఉన్నామో అని చెప్పేది ఎవరు? దేవుడు చెప్తాడు. దేవుడు ఎలా చెప్తాడు? నీలో ఉన్నటువంటి ఆత్మ ద్వారాగా, అంతరాత్మ ద్వారాగా దేవుడు ఎప్పటికప్పుడు నీకు రుజువు చేస్తూ ఉంటాడు, తెలియజేస్తూ ఉంటాడు. ఇక నువ్వు చెవిడిదాని అయిపోయి, గుడ్డిదాని అయిపోయి, మోగదాని అయిపోయి వెనకపోతే నీ కర్మే కానీ అంతరాత్మ కర్మ కాదు. మనము చేయవలసిన ప్రతి పని కూడా అంతరాత్మ మనకు బోధిస్తూ ఉంటుంది, తెలియజేస్తూ ఉంటుంది. ఈ రాత్రి మన ఉన్నటువంటి ప్రవర్తనలో దేవుని అధికారానికి కనుక మనం ఒప్పుకోగలిగితే దేవుడు అన్ని విషయాలలో మనలను కాపుదల దయచేసి అన్ని విషయాలైన మనలను నడిపిస్తాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు యేసు ప్రభు వారి గురించి బాగా తెలుసుకుని, యేసు ప్రభు వారి గురించి బాగా అనుకరించుకుని, ఆయన ప్రవర్తన, ఆయన నడవడిక, ఆయన మాట, ఆయన ఒద్దిక, ఆయన పొందు, ఆయన పవిత్రతను అంతటిని కూడా జ్ఞాపకం చేసుకుని అపోస్తలుడైన పౌలు గారు యేసు ప్రభువుతో కలిసి నడవడానికి, ఆయన పోలి జీవించడానికి ఆయన ఇష్టపడ్డాడు. చదువుదాం 11వ అధ్యాయము 1వ వచనం 1 కొరింథీయులు. నేను నా ప్రభువైనటువంటి క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనిడి అని పౌలు గారు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇటువంటి కట్స్ ఉన్నవాళ్ళు, అంటే ఇలాగ చెప్పగలిగిన వారు ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారంటే ప్రపంచంలో ఎవరు కూడా లేరు. నేను దేవునితో నడుస్తున్నాను, మీరు కూడా నాతో నడవండి, నన్ను చూసి నడుచుకోని అని చెప్పగలిగేటువంటి ధైర్యం ఉన్నవాడు భూమి మీద అవ్వలేడు. ప్రియదేవుని బిడ్డలారా, మీరు జ్ఞాపకం చేసుకోండి, పౌలు గారు ఒక్కడ చెప్పగలిగాడండి. ఏమని? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నట్లు మీరును నన్ను పోలి నడుచుకోండి. అంటే క్రీస్తు పోలికలు నాలో ఉన్నాయి కనుక వాటినే చూసి నడవండి, నా పోలికలు కాదు. ఈ రోజున లోకంలో చాలా మంది క్రైస్తవులు అన్నవారు చాలా మంది ఉన్నారు.
పేరుకు క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు. చాలామంది పేరు పెట్టుకుంటున్నారా కానీ క్రైస్తవత్వంలో వారు నడవడం లేదు. క్రైస్తవుని యొక్క పనుల్లో కానీ ప్రవర్తనలో కానీ వారు ఏమాత్రమో సాటి రావడం లేదు. వివాహంలో ఉన్నటువంటి కార్డులో వేస్తారు పైన పేరు పవిత్రమైనటువంటి వివాహము అని, పరిశుద్ధమైన వివాహము అంటారు. అక్కడ వెళ్ళిన తర్వాత పరిశుద్ధత ఏమి ఉండదు, ఏమి ఉండదు. అన్యులకి మిల్లి తాళ్ళు కట్టుకోవడం, అన్యులకి మిల్లి మెట్లు పెట్టుకోవడం, అన్యులకి మిల్లి బొట్లు పెట్టుకోవడం, అన్యులకి మిల్లి మెట్లు పెట్టుకోవడం, ఇవన్నీ మామూలే. ఒకే ఒకటి ఉంటుంది అందులో, పాస్టర్ గారు ఉంటాడు అంతే. ఆ పెళ్లిలో అన్యుల పెళ్లిలో పూజారి ఉంటాడు, క్రైస్తవుల పెళ్లిలో పాస్టర్ గారు ఉంటాడు. అక్కడ మంత్రాలు చదువుతారు, ఇక్కడ బైబిల్ చదువుతారు, అంతే తేడా. రెండే అంతగానే తేడాలే లేవు. దయచేసి గమనించండి, క్రీస్తును పోలి నడుచుకోవడం అంటే లోకాచారాలు విడిచిపెట్టేయాలి. లోకంలో నువ్వు తిరగకూడదు, లోకాన్ని అనుసరించకూడదు. నీ ప్రవర్తన అంతట్లో కూడా దేవునికి అధికారాన్ని నువ్వు ఇచ్చినట్లయితే దేవుని దేవుని యొక్క ఉపదేశాలను అనుసరిస్తూ నువ్వు ముందుకు నడవాలని అపోస్తలుడైన పౌలు గారు మనకు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి అంత శ్రేష్టమైన జీవితం జీవించాలని కోరిక మనకు లేదు. మొట్టమొదటిగా మన శరీరాన్ని పోషించుకుంటున్నాం, మన బిడ్డలను పోషించుకుంటున్నాం, ఆస్తులను కూడా కట్టుకుంటున్నాం, అంతస్తులను సంపాదించుకుంటున్నాం. దేవుని పోలి నడుచుకోవాలన్న ఆలోచన ఎవరికి రావడం లేదు. కారణం ఏంటో తెలుసండి, సాతాను మనలను ఆ మార్గం నుంచి తప్పించడానికి ఏదైతే నీకు ఇష్టమో దాన్ని నీ ముందది పెడుతుందన్నమాట. అంతే. అది నీ ముందు సాతాను కూడా తన క్రియలను పెట్టి నిన్ను ప్రలోభ పెట్టి నిన్ను మారుస్తుంది, మార్పు కలిగిస్తుంది, దేవుని మార్గంలోంచి నిన్ను బయటకు నడిపిస్తుంది. అంతే. ఇది వరకు ఎక్కడంటే ఎక్కడికో కానీ సినిమా హాల్ దగ్గరికి వెళ్ళి సినిమా చూస్తేనే కానీ దారి ఉండేది కాదు. ఎవరికోళ్ళు కనపడిపోయేవాళ్ళు, కంట ఎవరెవరి కొంట్లో పడిపోయేవాళ్ళు. కానీ ఈ రోజున ఎవరి కొంట్లో పడక్కర్లే. ఏమనుకున్నాడు, సమస్య లేదు, అక్కడ దాకా నువ్వు వెళ్ళి చూసి పాప చేయకర్లే, నీ ఇంట్లోనే పెడతాను, నీ దగ్గరే పెడతాను, నీ జేబులోనే పెడతాను, నీ చేతిలోనే పెడతాను. చక్కగా చూసి ఆడుకో, ఎంజాయ్ చేయి. దేవుడి సంగతి తర్వాత. ఎప్పుడు చచ్చిపోయి చనిపోయి పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత కదా అంటూ దానికి ఒక కొటేషన్ కూడా ఇస్తాడు సాతాను గాడు. ఏమి ఇస్తాడు కొటేషన్ చెప్పండి అమ్మా? సాతాను గాడు కొటేషన్ ఇస్తాడు. ఏమని చెప్తాడు కొటేషను? ఏం కొటేషన్ ఇస్తాడు సాతాను గాడు? తప్పు చేసావండి, పొరపాటు చేస్తున్నావండి, పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశం నీకు లేదండి. కానీ సాతాను గాడు నీకు కొటేషన్ ఇస్తాడు బైబిల్. ఏమి ఇస్తాడు చెప్పండి ఒకసారి? తప్పు చేసి పాపం చేసి చచ్చిపోయే ముందు మారు మనసు పొందితే చాలేవయ్యా. మారు మనసు పొందాం, బాప్తిసం తీసుకున్నాం, రక్షణ పొందుకున్నాం, బాగున్నాం. చచ్చిపోయే ముందు ప్రభువా నన్ను క్షమించంటే చాలు, దేవుడు నన్ను పరలోక రాజ్యం తీసుకుని వెళ్తాడు అని నీకు ఒక వాక్యాన్ని గుర్తు చేస్తాడు. ఏంటది? ఏం గుర్తు చేస్తాడు? సిలువ మీద దొంగ అన్నాడు కదా. యేసు ప్రభువుని సిలువేసిన తర్వాత కుడి పక్కన ఒకటి ఎడం పక్కన ఒకటి దొంగను సిలువేసిన తర్వాత అటు చచ్చిపోయేంత వరకు పాపాలు చేశాడు, చచ్చిపోయేంత వరకు దుర్మార్గాలు చేశాడు, చచ్చిపోయేంత వరకు దేవునికి ఇష్టమైన కార్యాలు చేయలేదు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలే చేశాడు. కానీ చనిపోయే ముందు అన్నాడు, ప్రభువా నీ రాజ్యంతో నీవు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ఒకే ఒక మాట అన్నాడు, నా పాపాలు క్షమించు కానీ, నేను చేసిన తప్పులు క్షమించు కానీ, నేను చేసిన నచ్చిన క్షమించమని కానీ ఏమనకుండా ఆడు చాలా సులువుగా స్వర్గానికి వెళ్ళిపోయాడు, దేవుని పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు. కనుక నువ్వు కూడా అలాగే వెళ్ళిపోతా, ఇవన్నీ ఇప్పుడు చేసేయి అంటది సాతాను గాడు. అది వాడు ఇచ్చేటటువంటి క్లూ అన్నమాట. ఇది నీకు బైబిల్ అమ్మ నీతిగా ఉండు, నిజాయితీగా ఉండు అని బైబిల్ చెప్తుంటే వాడిచ్చే క్లూలు ఏంటో తెలిసి తప్పించుకోవడానికి మార్గాలు చాలా చెప్తాడు. నీకు చాలా చెప్తూ ఉంటాడు. అందరూ అలాగ ఉన్నారా, అందరూ అలాగే బతుకుతున్నారా, అందరూ అలాగే జీవిస్తున్నారా, నువ్వు కూడా ఎలాగో ఉండు. ఆఖరిని సిలువ మీద దొంగ అన్నట్టు నువ్వు కూడా ప్రభువా నన్ను క్షమించినాయనకి. తర్వాత చేయడానికి ఏముండదు, చచ్చిపోతున్నావు, ఇంకేముంది? నువ్వు చచ్చిపోయే ముందు ఇంకా చేయడానికి ఏం లేదా. అందుకని చనిపోయే ముందు, ప్రాణం పోతున్న ముందు, మంచం మీద ఉన్నప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు, సెలాలు ఎక్కుతున్నప్పుడు డాక్టర్ గారు వచ్చి చెప్తారు, అమ్మ ఈయనకి అంతో చెప్పు బతకడా, అమ్మ చచ్చిపోతాడు అన్నప్పుడు కనుక నువ్వు ప్రభువా నన్ను రక్షించినాయని, నన్ను క్షమించినాయనంటే నువ్వు కూడా సిలువ మీద దొంగలాగా పరదైస్కి వెళ్ళిపోతావు అని చెప్తాడు సాతాను గాడు. అది జీవితం కాదు, నీకు జీవ కిరీటం రాదు. ఒకవేళ దేవుడు నిన్ను క్షమించి పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్తే తీసుకెళ్ళచ్చేమో, కానీ నీకు బహుమానాలు జీవ కిరీటాలు అక్కడ ఉండవు.
భూమి మీద జీవించినంత కాలము నీతిమత్తముగా నువ్వు జీవిస్తూ నీ ప్రవర్తన అంతట్లో దేవుని అధికారానికి లోబడి నువ్వు జీవించినట్లయితే యోబులాగా, అలాగే యేసేపులాగా, దావీదులాగా, అలాగే అబ్రహాములాగా, నోవాహులాగా నువ్వు జీవించినట్లయితే పైకి వెళ్ళిన తర్వాత నీకు బహుమానాలు ఉంటాయి. ఎంత నా బిడ్డ ఎంత కష్టపడి జీవించింది, ఎన్ని అపనిందలు పడి జీవించింది, ఎంత ఓర్చుకుంది, ఎంత ప్రేమ కలిగి ఉంది నా బిడ్డ, పనికి నా బిడ్డకి ఇవన్నీ కూడా నేను బహుమతులు ఇస్తానంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రభు ఒక మాట అంటాడు, మీరు బహుమానాల కొరకు ఎదురు చూస్తూ మీరు కార్యములను సఫలము చేసుకోవాలి. ప్రవర్తన అంతట్లో కూడా దేవునికి అధికారానికి మీరు లోబడి ఉండాలి. కనుక ఈ యొక్క దేవుని యొక్క మాటను బట్టి, ప్రవర్తన అనేటువంటి మాటను బట్టి శ్రేష్టమైన విషయాలు పరిశుద్ధ గ్రంథం మనకు తెలుసు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం చదువుదామా? 20వ అధ్యాయము 11వ వచనం చూడండి అమ్మా. తన చేష్టల వలన, ప్రవర్తన వలన, నడవడికల వలన తెలియచేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరంటే బాలుడు సైతం, ఈ బాలుడు సైతం ఏం చేస్తాడంట? తన ప్రవర్తన వలన, నడవడికల వలన, తన క్రియల వలన మంచిదో చెడ్డదో తెలియజేస్తాడనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా గమనించండి, ఇక్కడ ఏమని రాయబడుతుంది ప్రియమైన బిడ్డలారా? చూడండి, బాలుడు సైతం తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన క్రియల వలన, శాస్త్రాల వలన మంచి పనులు చేస్తే ఏమంటాం? అబ్బా చాలా మంచి పని చేస్తా అంటాం. ఒకవేళ వాడు మంచి పనులు చేయడం లేదుగా, ఏంట్రా పని అంటామనవా? అంటే మీకు ఎలా తెలిసింది? బాలుడు చేసేటటువంటి పనుల వల్ల నీకు మంచో చెడ్డో నీకు తెలిసినప్పుడు పెద్దలు చేసిన పనుల్లో కూడా మంచో చెడ్డో తెలుస్తుందో తెలవదా? తెలుస్తుందండి, తెలవదా మనకి? పెద్దోళ్ళు కదా అలాగే చేస్తారు, చిన్నోడు కదా ఇలాగే చేస్తారు అనుకుంటాం మనం. కాదు, బాలుడు నడిచే నడవడికలో తప్పులు ఎలాగైతే మనం కొనుక్కుంటామో, పెద్దోళ్ళు నడిచే నడవడికల్లో, క్రియలలో, వారు చేస్తున్న ప్రవర్తనలో కూడా మనం తప్పులు కనపడతాయి మనకి. అవి కనపడకుండా జాగ్రత్తగా ఉండాలంటే మన ప్రవర్తనలో దేవుని అధికారానికి మనము చోటు ఇవ్వాలని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదువుదామా? పేతురు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. కొత్త నిబంధనలో కొన్ని విషయాలు మనం కోట్ చేసుకుంటూ ఉంటూ జ్ఞాపకం చేసుకుంటే చాలా విషయాలు మనకు తెలియచేయబడుతూ ఉంటాయి. చదవండి ఒకసారి. 3వ అధ్యాయం 2వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూద్దామమ్మా. అందువలన అమ్మా మొదటి నుంచి చదివేయండి. చాలండి. ఇక్కడ చూసినట్లయితే ప్రవర్తన ఎంత శ్రేష్టమైనది ఇక్కడ తెలియజేస్తుంది. కొంతమంది భర్తలు మందిరానికి రావు, కొంతమంది భర్తలు ఇంటికాడే ఉంటారు. మందిరానికి రానటువంటి వారు చాలామంది ఉంటారు. మందిరానికి రాని భర్తలను మందిరానికి ఎలా తీసుకురావాలో ఈ వాక్యం మనకు తెలియజేయబడుతుంది. ఏమని తెలియజేయబడుతుంది? మీ భర్తలు మీ మాట అంటలేదు పర్లేదు, మీతో నడవడం లేదు పర్లేదు, మందిరానికి రావడం లేదు పర్లేదు, కానీ వారు మందిరానికి వచ్చేటట్టుగా ఎలా చేయాలి? మీ ప్రవర్తన బట్టి వారు మందిరానికి వచ్చేలాగా మీరు చెయ్యొచ్చు అంటుంది బైబిల్. ఏమని చెప్తుంది ఇక్కడ చూడండి. వారు చూడండి, ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ ప్రవర్తన చూసి, ఏ భయముతో కూడిన ప్రవర్తన? దేవునికి భయముతో కూడిన ప్రవర్తన చూసి, వాక్యము లేకుండానే తన భార్యల నడవడి వలన వారిని మందిరములోనికి రాబట్టవచ్చును, దేవుని దగ్గరికి రాబట్టవచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రవర్తనలో ఎంత శ్రేష్టమైన విషయాలు ఉన్నాయో తెలుసండి ప్రియమైన బిడ్డలారా. ఒక ఉద్యోగానికి వెళ్ళినటువంటి ఒక వ్యక్తి
తన ప్రవర్తన బట్టి యజమానిని మెప్పించి ఆ ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతాడు. తనకున్న ప్రవర్తన బట్టి యజమానిని బాధ పెట్టి ఆ ఉద్యోగంలోంచి కూడా అతను తీసివేయబడతాడు. రెండింటికి కారణం ఏంటి? ఆ వ్యక్తి చేసిన ప్రవర్తన. మంచి చేసిన చెడు చేసిన ప్రవర్తన తనను అందులో లెక్కిస్తుంది, తనను అతహపాతాళానికి త్రోసివేస్తుంది. కనుక ప్రవర్తన విషయంలో మనం జాగ్రత్తగా ఉంటే ఈ లోకంలో అన్ని విషయాలలో కూడా మనము జాగ్రత్తగా ఉంటాం. అందుకే మందిరానికి వచ్చే స్త్రీల గురించి బైబిల్ గ్రంథం చెప్తున్న మాట అంటే, నీ ప్రవర్తన సరైనది ఉంటే నీ భర్త తప్పకుండా దేవుని మందిరానికి వచ్చేస్తాడు. మందిరంలో ఒక రకంగా ఉండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక రకంగా ఉంటే ఆయన ఏమనుకుంటాడు? ఇది అక్కడికి వెళ్ళి చేసేది ఇదే. ఏమంటాడు? నా భార్య మందిరానికి వెళ్ళి చేసేది ఇదే, ఇక్కడ కూడా అదే చేస్తుంది, నేను వెళ్ళి అక్కడేం చేయను, నేను ఇక్కడ అదే చేస్తానని మానేస్తాడు. కనుక నీ ప్రవర్తన శ్రేష్టమైంది అయితే, నీ ప్రవర్తన బాగుంటే ఇక్కడ ఏం రాయబడింది తెలిసింది? వాక్యం లేకుండానే భర్త మందిరానికి తీసుకురాబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వెనకకి రండి, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. వెనక పక్కన ఎడం చేతి పక్కన ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. మీలో జ్ఞాన వివేకములు గలవాడవడు, వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచ. యోగ్యమైన ప్రవర్తన. ఈ రోజున మనం కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం. ఇంట్లోనూ చేస్తాం, బయట చేస్తాం. కుటుంబంలో రోజు గొడవలు పడుతున్నారు, రోజు కలహాలు పెట్టుకున్నారు. పక్క వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఆదివారం మందిరానికి వెళ్తుంది, ఆదివారం వాక్యం చదువుతుంది, ఆదివారం ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఇదేంటి బాబు రోజు గొడవలు ఏంటి వీళ్ళకి? ఏ మనుషులు అనుకుంటారు అనుకోరా? మిమ్మల్ని చూసి వారు నేర్చుకోవాల్సిందేంటి? దేవుని బిడ్డలు మందిరానికి వెళ్తారు, చాలా సౌమ్యంగా ఉంటారు, చాలా నెమ్మదిగా ఉంటారు. దేవుడు తప్ప, దేవుడి పాటలు తప్ప, దేవుడి మాటలు తప్ప వాళ్ళ ఇంట్లో ఏ గొడవలు ఉండవు అని అనుకున్నప్పుడే కదా పక్కవారు వచ్చి మీతో సహవాసం చేసేది. పక్కవారితో సహవాసం చేయాలంటే ఏం చేయాలి? మీ యోగ్యమైన ప్రవర్తన ఎదుటి వారికి మీరు దేవుని సాక్ష్య రూపంలో మీరు చూపించాలి. అలా కాకుండా అన్యులు కొట్టుకున్నట్టు మీరు కొట్టుకుని, అన్యులు తిన్నట్టు మీరు తిని, అన్యులు బూతులు ఆడుకున్నట్టు మీరు బూతులు ఆడుకుంటూ ఉంటే పక్కోళ్ళు ఎలాగ మారుతారన్నాను నేను. నీ సాక్ష్యం ఏది? చిన్న చిన్న సాక్ష్యాలు చెప్పడం కాదండి, మనం గొప్ప సాక్ష్యాలు చెప్పాలి. దేవునికి మహిమ తెచ్చే సాక్ష్యాలు చెప్పాలి. దేవునికి ఇష్టమైన సాక్ష్యాలు మనం చెప్పుకోవాలి. అందుకే బైబిల్ గ్రంథం మనం చూస్తున్నాం. ప్రియమైన సాత్వికము గలవాడే తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను, క్రియలంటే ప్రవర్తనను, క్రియలను, పనులను చూపించాలి. చాలామందికి ఈ ఇష్టం ఉండదండి. నేను యేసుప్రభు నమ్ముకున్నానండి అంటే నామోసి అనుకుని యేసుప్రభుని నమ్ముకున్నానని చెప్పకుండా ఉండేవారు కూడా చాలామంది ఉన్నారు. భూమి మీద చాలామంది ఉన్నారు. అది దేవునికి ఇష్టమైన కార్యములు కాదు. కనుక ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రి మనము యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం కోరుకోవడం కాదు, దేవుడే కోరుకుంటున్నాడు. కనుక మన ప్రవర్తన అంతటి యందు దేవునికి అధికారం కనుక మనం ఇవ్వగలిగితే, అధికారము మనం ఆయనకు అప్పగించగలిగితే మన జీవితాలు అనేకమైన మేలులు అయినవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. చూడండి, ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో మందిరాన్ని గురించి కూడా, ఈ ప్రవర్తన గురించి బైబిల్ రాయబడింది. చూడండి, ప్రసంగి గ్రంథము సామెతల ప్రక్కనే ఉంటుంది. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడుతుంది. చూడండి, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. తెలియక చేసేటటువంటి పనులు ఇవి. దానికి పెద్ద విశేషమైన విషయం కాదు. కానీ నీవు మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఏమంటాం? ఎక్కడ 2-3 కూడిన నామమును ఎక్కిపించి ఉంటే ప్రభువా
అక్కడ నీవు ఉంటానన్నావు కదా, నీవు మా మధ్యకు వచ్చి మా మధ్య ఉండు అని ప్రార్థన చేస్తాం. అంతేనా మనం చేసేది? మరి ప్రభువు ఉన్నటువంటి స్థలంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి? మనం జాగ్రత్తగా ఉండాలి, మన పిల్లలు జాగ్రత్తగా ఉండాలి, మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, మన పిల్లల ప్రవర్తన కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కటి మాత్రం మీకు జ్ఞాపకం చేస్తాను, మనం ఎలాగైతే మందిరంలో ఉండడానికి ఇష్టపడతామో ఇంటికాడ కూడా మనం అలాగ ఉండగలిగితే, మందిరంలో ఎలాగైతే ఉండాలని మనం కోరుకుంటూ ఉంటామో, దేవుడు చూస్తున్నాడు. నన్ను మందిరంలో చూడటం కాదని, నడిచేటప్పుడు చూస్తాడు, కూర్చున్నప్పుడు చూస్తాడు, పాడుతున్నప్పుడు చూస్తాడు, నిలబడినప్పుడు చూస్తాడు. ఆయనకి చూడని ప్రదేశం ఏముంటుంది? ఆయనకి కంటికి కనపడిన సృష్టమేది కూడా భూమి మీద లేదా. చీకట్లో చూడగలడు, చోటని చూడకూడదు. గోడ ఏమైనా అడ్డా ఆయనకి? ఆ గోడ అవతల నుంచి కూడా చూడగలడండి. ఆయన కనుచూపుకి అందనటువంటిది సృష్టిలో ఏదీ లేదు, అన్ని చూస్తూ ఉంటాడు దేవుడు. అందుకే స్టీవెన్సన్ గారు చిన్న పాట రాశారు, చూస్తున్నాడమ్మా నిన్ను చూస్తున్నాడమ్మా, నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా. ఎక్కడైనా చూడగలడు ఆయన, మనం చేసే ప్రతి పనిని కూడా చూడగలడు. అందుకే ప్రియమైన పట్లారా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలని పరిశుద్ధ గ్రంథం నీవు మందిరమునకు పోవునప్పుడు దారిలో ఉండగానే, ఇంటికాడ బయలుదేరిన తర్వాతే నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను, నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను, నేను జాగ్రత్తగా ఉండాలి, నా ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, నా మనసు జాగ్రత్తగా, నా ఉద్దేశాలు జాగ్రత్తగా, నా తలంపులు జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ వెళ్ళాలి. అది శ్రేష్టమైన ప్రవర్తనకు సాదృశ్యమని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, ఇక చిన్న మాట చదివి మీకు నేను ప్రార్థన చేస్తాను. లోక రాసిన సువార్త 11వ అధ్యాయము 34వ వచనంలో ప్రభువు చెప్పినటువంటి ఒక మాటను మీకు చదివి నేను ప్రార్థన చేస్తాను. లోక రాసిన సువార్త 11వ అధ్యాయము చాలండి. ఇక్కడ 11వ అధ్యాయము 34వ వచనంలో ప్రభు మనకు చెప్పిన మాట ఏంటో తెలిసింది. ఇక్కడ ఏమంటున్నారైనా దేహం అంటున్నారు, కొన్ను అంటున్నారు, మనకేమీ అర్థం కాకుండా ఉంటుంది ఇక్కడ. అంతేనమ్మా? నీ దేహమునకు దీపము కన్ను. దేహానికి దీపం ఏంటంట? కన్ను. అంటే దీపము దేనికి వెలిగిస్తాం? మొట్టమొదటిగా దీపం దేనికి వెలిగిస్తామమ్మా? మిమ్మల్ని తగలయ్యా. దీపం ఎందుకు వెలిగిస్తాం? మనం వెలుతురు కోసం వెలిగిస్తాం. చీకటి ఉంటే దీపాన్ని వెలిగిస్తాం. చీకట్లో మనకేం కనపడదండి, టార్చ్ లైట్ వేసుకుని వెళ్తాం, అది దీపమే. సందకడయింది, సందక పడిపోయింది, సూర్యుడు వెళ్ళిపోయాడు, చీకట పడ్డది, చీకట పడ్డ తర్వాత దీపం వెలిగించుకుంటే ఏమీ కనపడదాం. దీపము దేనికోసం అంటే చీకటిని పారదోలడానికి దీపం. దీపం ఉంటే వెలుతురు ఉంటుంది, వెలుగు ఉంటే చీకటి పారిపోతుంది. అయితే దేవుడు చెప్పినటువంటి దీపం ఏంటో తెలుసా ప్రియమైన బిడ్డలారా? నీ దేహమునకు దీపము కొన్నే గనుక, నీ కొన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ లేఖనాన్ని బట్టి దేవుడు నీకు తెలియచేయాలన్నది ఏంటో తెలిసింది. నీలో నీ ప్రవర్తన అంతా కూడా జాగ్రత్తగా భద్రంగా ఉండాలంటే కన్నుతో చూసే ప్రతిదీ కూడా నీవు ఆలోచించి, కన్నుతో చూసే ప్రతిదాన్ని కూడా నువ్వు విమర్శించి, కన్నుతో చూసేటటువంటి ప్రతిదాన్ని కూడా బైబిల్ని పక్కన పెట్టుకుని బైబిల్తో పాటు అనుసంధానం చేసుకుని, ఈ కన్నుతో చూసిన ప్రతి దృష్టిని కూడా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసుకుంటూ, అది మంచిదో చెడ్డదో తెలుసుకుని మంచిదైతే అవలంబించి, చెడ్డదైతే దాన్ని పక్కన పెట్టేసేటటువంటి స్థితి నువ్వు కలిగి ఉండాలని బైబిల్ అంతా నీకు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ దేహానికి దీపము కొన్నే గనుక, ఈ కన్ను చూసే దృష్టి అంతట్లో కూడా చెడు ఉంటే నీ దేహం అంతా కూడా చెడిపోతుంది. దారంటే వెళ్తా ఉంటాం, వాల్ పోస్టులు ఉంటాయి, సినిమా వాల్ పోస్టులు ఉంటాయి. సినిమా వాల్ పోస్టులు మంచిగా భక్తిగా ఉంటాయి ఏమన్నా? సినిమా వాల్ పోస్టులు భక్తి ఉంటాయమ్మా? భక్తి ఉండవు. సినిమా వాల్ పోస్టులు అంతా కూడా అశ్లీలతే ఉంటుంది, అసహ్యమైన విషయాలే ఉంటాయి. కానీ మనం చూడక తప్పదు, దారంటే వెళ్తున్నా కంటికి కనబడి చూస్తాం అంతే.
కానీ దానిని అది మనకు వద్దు అని అనుకుంటూ వెళ్ళిపోవాలంతే. ఒకవేళ దాన్ని ఎక్క చూసి దాన్ని కనుక మోహించినట్లయితే ఆ పాపం మనలోకి వస్తే మన దేహము కూడా చెడిపోతుంది. అది చెప్పింది మాట. నీ కన్ను తేటగా ఉంటే నీ దేహము కూడా తేటగానే ఉంటుంది. నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా కూడా చెడిపోతుంది అని చెప్పడానికి దేవుడు ఈ మాటను తెలియజేస్తారు. కనుక మన ప్రవర్తన బాగుంటే మనము బాగుంటాము. మన ప్రవర్తన బాగోలేదు ఏమవుతుంది? మనము కూడా బాగోము. మాటలో కానీ, సూపులో కానీ, నడవడికలో కానీ మనం చేసే క్రియల్లో కానీ అంతా కూడా దేవునికి అప్పగించేస్తే దేవుడు నడిపిస్తాడు. నిన్ను ఎలా వెళ్ళాలో ఆయనే చెప్తాడు, ఏం చేయాలని చెప్తాడు. కనుక అటు రీతిగా దేవుని యొక్క అధికారానికి మనం లోబడి లోకంలో జీవిస్తూ దేవుని యొక్క కృపను మనం పొందుకుంటూ దేవుని యొక్క ఆశీస్సులు పొందుకుందాం. అందుకే మనిషికి ప్రవర్తనే ప్రాముఖ్యం, కానీ డబ్బు, ఆస్తి, అంతస్తులు కాదు. అటువంటి ప్రవర్తన కలిగి దేవుని బిడ్డలుగా జీవిస్తూ దేవుని సాక్ష్యాన్ని లోకానికి చాటుతూ పరలోక రాజ్యం వెళ్ళేంత వరకు కూడా శ్రేష్టమైన ప్రవర్తనతో మనం జీవిద్దాం. ఈ మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేస్తాను. ప్రేమల తండ్రి, కృపల దేవందరమునైనా ఇంతవరకునైనా ప్రభువా కూడుకులో ఉండి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. శ్రేష్టమైనటువంటి జీవితానికి ఒకనైనా ప్రభువా మరి వజ్రము లాంటి నేను ప్రభు ఒక లక్షణాన్ని మీరు మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు తండ్రి. మా జీవితాలు పరిశుద్ధతలో జీవించడానికి, పరమ మార్గంలో జీవించడానికి, పరలోక రాజ్యానికి వెళ్ళేంత వరకు తునకకుండా, బెనకకుండా, పడిపోకుండా, జారిపోకుండా, తప్పిపోకుండా మేము జీవించడానికి కావాల్సినటువంటి స్థిరమైనటువంటి ఒక లక్షణాన్ని ఈ రాత్రి మీకు మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు తండ్రి. ప్రవర్తన, మానవులోని ప్రవర్తన, మనిషిలోని ప్రవర్తన అంటే మేము చేసే పనులు, మేము చేసే క్రియలు ప్రభువా ఇటువంటి ప్రవర్తన శ్రేష్టమైనదిగా ఉండాలని, ఎదుటి వారికి మంచి చేసేదిగా ఉండాలని, నీ బిడ్డలైన వారు చాలా శ్రేష్టమైన ప్రవర్తన కలిగి ఉండాలని, అందులో దుష్టత్వం ఉండకూడదు, దోషం ఉండకూడదు, తప్పులు ఉండకూడదు, అభద్రతా భావం ఉండకూడదు. అటువంటి శ్రేష్టమైన లక్షణాలు కలిగి వారి ప్రవర్తన అంతట్లో నీ అధికారానికి లోబడి ఉండాలని తెలియజేస్తున్నందుకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రినైనా. మా ప్రవర్తన బట్టి ఎదుటి వారిని మేము నేను ప్రభు నీ సన్నిధానానికి రప్పింపగలదు. మా ప్రవర్తన, మా క్రియలు బట్టి ఎదుటివారు మా క్రియలను చూసి, మా ప్రవర్తన చూసి వీరు కదా యేసు ప్రభు యొక్క బిడ్డలు అని వారు తెలుసుకున్నప్పుడు నైనా మేము పిలవకుండా, రమ్మనకుండా వారు నీ సన్నిధానానికి వస్తారు. అటువంటి సాక్ష్యము కలిగిన ప్రవర్తన కలిగి ఉండాలని ఈ రాత్రి మీరు మాకు తెలియజేస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. మేము ఎక్కడ కూర్చున్నా, ఇంట కూర్చున్నా, బయట తిరుగుతున్నా, అలాగే 10 మందిలో ఉన్నా, ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, చేతి పని చేస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, ప్రయాణం చేస్తున్నా, కానీ మా ప్రవర్తన ఎదుటి వారికి నేను ప్రభువా ఉపయోగకరంగా, మేలుకరంగా నైనా నీ ప్రేమను చూపించేదిగా ఉండేటువంటి భాగ్యం నీ బిడ్డలమైన మా అందరికీ దయచేయండి నైనా. కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డల మీద జ్ఞాపకం చేసుకోండి. ఇట్టి శ్రేష్టమైన ప్రవర్తన ఇవ్వగలిగిన వాడు నీ ఒక్కడవేనైనా, నీ ఒక్కడవే. అందుకే ప్రభువా మా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యవు, మా కొరకు రక్తం కార్చిన యేసయ్యవు అపోస్తలుడైన పౌలు గారు ఎంతో ధైర్యంతోనైనా ఎంత బలముగా నేను సాక్ష్యం చెప్తున్నాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకుని అని చెప్తున్నాడు నాయన. అట్టి ధైర్యం మాకు లేదు నాయనా. అటువంటి ధైర్యం మేము పుట్టుక పొందుకోలేదు తండ్రి. ఇన్ని సంవత్సరాలు నీ సన్నిధానంలో ఉన్నా, ఇన్ని సంవత్సరాల భక్తి జీవితం జీవిస్తున్నా అట్టి ధైర్యం అనేటువంటి మాట మేము చెప్పలేకపోతున్నాం. కారణం మాలో ఉన్నటువంటి ప్రవర్తన చెడ్డది కనుక, దుర్మార్గమైనది కనుక, చెడిపోయింది కనుక తండ్రి ఈ రాత్రి నన్ను మమ్మల్ని హెచ్చరించినందుకు స్తోత్రాలు, మమ్మల్ని పురుగొలుపునందుకు స్తోత్రాలు నైనా, మీ ఆత్మచేత మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. మా ప్రవర్తన అంతట్లో ప్రభునైనా మేము చాలా శ్రేష్టమైన జీవితాన్ని జీవించడానికి, నీకు మాదిరిగా ఉండడానికి నైనా మిమ్మల్ని మాదిరిగా పెట్టుకుని మీరు జీవించడానికి కృప చూపించండి. ఈ లోకంలో ప్రభువా మరి చాలామంది తప్పిపోయారు ఉన్నారు, చాలామంది పడిపోయేవారు ఉన్నారు. కానీ నీ ప్రవర్తనలో మేము పడిపోకుండా నేను మా క్రియలు, మా ప్రవర్తన, మా నడవడికలు మాకు అన్నీ కూడా ప్రభువా నీ ఇష్టం చెప్పిన నడవడానికి మీరే మాకు అధికారిగా ఉండి మా ప్రవర్తన మీద ప్రభువా నైనా మేము మీకు అధికారాన్ని ఇస్తున్నాం తండ్రి. మీరే మమ్మల్ని నడిపించండి. ఈ రాత్రి కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి.
వారి జీవితంలో ఉన్న సమస్యలు, ఇరుకులు, ఇబ్బందుల నుంచి తప్పించండి. వారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న చదువుతున్న సోదరులు మీరు తోడుకుండండి. వారి జీవితాలు బాగుండాలంటే వారి ప్రవర్తన అంతట్లో ప్రభునైనా నిన్ను అధికారిగా వారు నిర్మించుకోవడానికి ఈ రాత్రి కాల సమయం ముందు వారు కూడా ఇష్టపడడానికి కృప చూపించండి. ఎవరైతే నీ మాటలు విన్నారో తండ్రి, వారందరూ కూడా ప్రభునైనా నీ అధికారానికి లోబడి వారి ప్రవర్తన నీకు అప్పగించి మంచి కానీ చెడు కానీ ఏదైనా నీ మాట చెప్పు నడుచుకునేటువంటి భాగ్యం నీ బిడ్డలకు దయచేదురుగా. కానీ ఇప్పుడు వచ్చిన సంఘాన్ని సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. రానటువంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకుని వారి జీవితంలో నేను గొప్ప కార్యాలు జరిగించండి. నేను రేపటి దినాన్ని మళ్ళా నీ పునరుద్ధాన పండుగలో మేమందరం కలిసి కూడుకుని నిన్ను స్తుతించి కనపరిచేంతవరకు కాపుదలు తెచ్చేయండి. ఎవరైతే ఈ రాత్రి ప్రభునైనా శ్రమల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో, అంధకారంలో నేను ప్రభు మగ్గిపోతూ నీ సన్నిధానంలోకి వచ్చి కూడి నేను ప్రార్థిస్తున్నారు తండ్రి, వారి ప్రార్థన ఆలకించండి. అనారోగ్యం ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి, ఆరోగ్యం తెచ్చేయండి. నేను ఇరుకులు ఇబ్బందులు తప్పించండి, ఇరుకులు ఇబ్బందులు ఇచ్చిన విడుదల కలిగించండి. చదువుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం, వారి చదువులో మీరు తోడుకుండండి. నైనా ఇదిగో ప్రభుత్వ స్కూల్ తెరిచే సమయం వచ్చిందైనా స్కూల్ తెరుస్తుండగా వారికి కావాల్సిన పుస్తకాలు, వారికి కావాల్సిన బట్టలు, వారికి కావాల్సిన ఫీజులు సమస్తమైన తల్లిదండ్రులకు మీరే నడిపి దయచేయండి. నైనా ఆర్థికపరమైన ప్రతి ఇబ్బందుల్లోంచి, ఇరుకుల నుంచి ఇబ్బందులు తప్పించండి. నేనైనా ఈ రాత్రికాల సమయం అందు నేను ప్రభా ఎవరైతే ఉపవాసం ఉండి సన్నిధానికి వచ్చిన వారి ప్రార్థనలు ఆలకించండి, వారి మనవులు ఆలకించండి, వారుంటున్న ఇంటిని దీవించండి, వారుంటున్నటువంటి స్థలాన్ని దీవించండి, వారికి ఉన్న ప్రతి అక్రత అవసరం మీరే తీర్చండి. ఈ రాత్రి నేను ప్రభు మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటిని, ప్రతి గృహాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎండాకాలం అంతా కాపాడిన దేవా, మరి రోహిణి కార్తెలో మేము ప్రవేశించాం, వర్షాలు పడుతున్నాయి తండ్రి. ఈ వాతావరణ అనుకూలతను బట్టి వచ్చేటువంటి ఎటువంటి అనారోగ్యాలు ప్రభా నీ బిడ్డలు తాకకుండా, నీ ప్రజలను తాకకుండా మీ కాపుదలతో ఇచ్చేయండి. నేను రేపటి దినాన్ని ఇటు రీతిగా కూడుకుని నేను స్తుతించేంతవరకు మీ కాపుదల, మీ కృప తోడుగా వచ్చి నడిపించమని చేసిన ప్రార్థన పాదశాన్ని చేర్చుకోమని, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, చేతి పని లేని వారికి చేతి పని, వివాహం కావలసిన బిడ్డల వరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. సమయానుకూలంగా వారికి వివాహాలు జరగడానికి నేను గొప్ప కార్యములు జరిగించండి. నీ సాక్ష్యాలు మేము కలిగి ఉండడానికి కృప చూపించండి. అలాగే ప్రభు ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని దీవించమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అనే దేవుని ప్రేమయు, కుమారుడనే యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రపంచ పర్యంతము సంగమునకును మనకును సదాకాలము తోడు నీడగుండునుగాక, ఆమేన్. అందరూ చెప్దామా? యేసు రక్తమే ఇచ్చే, ప్రభు యేసు రక్తమే ఇచ్చే, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక, ఆమేన్, ఆమేన్.